ఈరోజు రిపబ్లిక్ డే అంటే ఏమిటంటే 1947 ఆగస్టు 15న మనకి స్వతంత్రం లభించినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిగా స్వతంత్రంగా మారలేదు. కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15 నుంచి 1950 జనవరి 26 వరకు కూడా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏ చట్టాలు అయితే చేశారో అవే అమల్లో ఉన్నాయి. 1950 జనవరి 26న మన దేశం రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మారింది. మన కాన్స్టిట్యూషన్ మనం ఏదైతే రాసుకున్నామో ఆ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. అయితే ఈరోజు 1950 జనవరి 26 నుండి పూర్తి స్థాయిగా మనకి స్వతంత్రం వచ్చినట్టు లెక్క. అంతకుముందు ఉన్న చట్టాలు బ్రిటిష్ వాళ్ళు చేసినవి అన్నీ కూడా ఆ రోజుతో పూర్తిగా తీసివేయబడ్డాయి, లేదా ఈ రాజ్యాంగం కింద ఏర్పడిన ప్రభుత్వం అడాప్ట్ చేసుకోబడ్డాయి. అంటే పూర్తి స్థాయిలో స్వతంత్రం వచ్చిన దినంగా 1950 జనవరి 26ని పరిగణించవచ్చు. అయితే ఎలక్షన్ జరిగింది 1951, 52 మధ్యకాలంలో నవంబరు, ఫిబ్రవరి మధ్యలో జరిగింది. దాని తర్వాత పూర్తి స్థాయిగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధాని నియమించబడ్డారు. దానికి ముందు మాత్రం బ్రిటిష్ వాళ్ళు నియమించిన గవర్నర్ చేత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూని ఆహ్వానించబడ్డారు. ఆయనే ప్రధానమంత్రిగా పనిచేశారు. కానీ పూర్తి స్థాయి ప్రధానమంత్రిగా 1952 ఫిబ్రవరి తర్వాత జరిగిన ఎలక్షన్లో ఎన్నికయ్యి పూర్తి స్థాయిలో ప్రధానమంత్రిగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధానమంత్రిగా ఆయన పనిచేశారు.